దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులు నిర్వహించిన ధర్నాకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం 5,000 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని చెప్పడం సరికాదని విమర్శించారు. సర్కార్ వెల్లడించిన ఈ నిర్ణయాన్ని అంగీకరించబోమని నిరుద్యోగుల తరఫున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతీ యువకులతో తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని పేర్కొన్న ఆమె ఈ పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని నిరుద్యోగ యువత చేపట్టే ఉద్యమాలకు మద్దతిస్తామని తెలిపారు. ప్రభుత్వం 20,000 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. కేవలం 5,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తే అవి హైదరాబాద్కే సరిపోతాయని, జిల్లాల్లో ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థులకు అవి ఏమాత్రమూ సరిపోవని అన్నారు. ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు 20,000 కానిస్టేబుల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇక జీవో నెంబర్ 46ను సవరించి వయోపరిమితికి సంబంధించిన నిబంధనలను నిరుద్యోగులకు అనుకూలంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత దాన్ని సంపూర్ణంగా తెలంగాణ రక్షణ సేన నుండి మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. 5,000 మీకు ఇవాళ ఉద్యోగాలు వేస్తానడం నిజంగా అన్యాయం. ఎందుకంటే పదే అన్ని డిపార్ట్మెంట్స్ చెప్పింది, డీజీపీ గారు చెప్పిండ్రు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, అసెంబ్లీ సాక్షిగా చెప్పిండ్రు 19,200 ఉద్యోగాలు ఉన్నాయి, వేస్తున్నామని చెప్పింది. ఆనాడు లెజిస్లేటివ్ కౌన్సిల్లో మేము నిలదీస్తే కూడా శ్వేతపత్రం ఇచ్చిన దాంట్లో కూడా 19,200 కానిస్టేబుల్ జాబ్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ మాట తప్పి, మరి దేనికోసమో తెలియదు, మాట తప్పి లేకపోతే మతి తప్పి ఇవాళ 5,000 ఉద్యోగాలు మాత్రం వేస్తామని చెప్తున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ రక్షణ సేన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. నిరుద్యోగ మిత్రులందరితో కూడా మేము ఖచ్చితంగా నిలబడతాం. మీరేదైతే ఒక పిలిపించారో 5,000 వద్దురా 19,000 ముద్దురా అని, దానికే మేము కట్టుబడి ఉంటాం. అంతేకాదు నాకు చెడ్డ పేరుంది, అదేంటంటే జనరల్ గా నేను ఏ ఇష్యూ టేకప్ చేయను, టేకప్ చేస్తే మాత్రం నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మీరు కానిస్టేబుల్ ఏజ్ ఏదైతే ఉందో 32 కాదు 36 ఇయర్స్ కి పెంచాల్సిందే, ఎస్ఐల ఏజ్ ఏదైతే ఉందో 38 ఇయర్స్ కి పెంచాల్సిందే అని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇవే కాదు, అనేకమైన అంశాలు ఉన్నాయి, అనేకమైన మోసాలు ఉన్నాయి. మీ అందరి సాక్షిగా మేము కోరేది ఒకటే, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు సంవత్సరానికి, కానీ ఇచ్చింది 14,000. ఇవాళ నల్గొండ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నాడంటే మూసీ ప్రాజెక్ట్ చేస్తాడంటే 7,000 కోట్లు పెట్టి. మరి 7,000 కోట్లు పెట్టి మూసీ ప్రాజెక్ట్ చేయమని ఎవరైనా అడిగినరా? అక్కడ ఒడ్డున ఉన్న పేదలందరూ తీసి అవతల వారేసి తొక్కుకుండా పోతాడట ఎవరైనా అడ్డం వస్తే. ఇంకొక మాట చెప్తున్నాడు, మూసీ ప్రాజెక్ట్ చేస్తే ఎవరు అడ్డం పడ్డా, ఎవరు ఆత్మహత్యలు చేసుకున్నా ఆయన ఆగడంట, మూసీ ప్రాజెక్ట్ మాత్రం చేసుకుంటాడంట. బిడ్డ రేవంత్ రెడ్డి గారు, బిడ్డ ఎవరితో పెట్టుకున్నారు ఒకసారి ఆలోచించుకోండి. ఏ ఉద్యోగంతో పెట్టుకుంటున్నారు? ఎవరైతే మిమ్మల్ని గద్దెకెక్కించిందో ఇలా వాళ్ళని నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా గద్దె నుండి దించేది కూడా ఈ నిరుద్యోగులే అవుతారు. ఖచ్చితంగా మీరేదైతే మిత్రులందరూ కూడా మరి అసెంబ్లీ కేబినెట్ ముట్టడి చేస్తామంటున్నారు, సెక్రటేరియట్ ముట్టడి చేస్తామంటున్నారు 1,00,000 మందితోని. అదే రోజు మేము ఉద్యమకారుల కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. అవసరమైతే ఉద్యమకారులను కూడా మీకు కలిసి నడుస్తాం. నిరుద్యోగులు, యువ మిత్రులు ఒంటరి వాళ్ళు అనుకుంటున్నారేమో, ఒంటరి వాళ్ళు కాదు. 50 మంది తెలంగాణ ఉద్యమకారులు కూడా తెలంగాణ నిరుద్యోగుల పక్షాన నిలబడి ఉన్నాం. మేము మీకు సపోర్ట్గా ఉంటాం, మద్దతుగా ఉంటాం. కలిసి వచ్చే అన్ని పార్టీలను, అన్ని రాజకీయ పక్షాలను కూడా మీ దగ్గరికి కలిసి వచ్చేలాగా చేస్తాం. రాజకీయ పరంగా ఒత్తిడి తీసుకొస్తాం. మనం ఏదైతే 20,000 ఉద్యోగాలు సాధించాలని
ప్రభుత్వం కాదు, జెఫ్కా ప్రభుత్వం. ఎందుకంటే ఒక్క మాట కూడా చెప్పినట్టుగా చేయడం లేదు. కాబట్టి సాధించుకునే వరకు పిడికిలెత్తి కొట్లాడాల్సిందే, పిడికిలు బిగించాల్సిందే. మరి ఇక్కడ అర్ధగంట కూర్చోగానే అలసిపోతున్నారు మీరందరూ. Jai Telangana, Jai Telangana. The Congress government has promised 20,000 constable jobs. Now they are cutting it short to 5,000 jobs. We will never accept this. We will stand with the unemployed youth of Telangana. We will make sure 20,000 jobs as promised by the Congress government should be delivered. 20,000 ఉద్యోగాలు ఇస్తారని మాట ఇచ్చినటువంటి ప్రభుత్వం 20,000 ఇవ్వకుండా కుట్రపూరితంగా 5,000కు తగ్గిస్తుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. నిరుద్యోగ యువకులందరితో తెలంగాణ రక్షణ సేన నిలబడి ఉంది. కలిసి వచ్చి అన్ని పార్టీలను కూడా కలుపుకుంటాం. ఆ నిరుద్యోగ బిడ్డలు చేసే ఉద్యమాల్లో వారికి తోడుగా నిలబడతాం. 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించి తీరుతాం. ఎందుకంటే 5,000 ఉద్యోగాలు వేస్తే హైదరాబాద్ నగరానికి సరిపోతాయి తప్పితే జిల్లాలలో ప్రిపేర్ అవుతున్న ఏ ఒక్కరు కూడా సరిపోవు. కాబట్టి జిల్లాల్లో ఉన్న వారందరికీ న్యాయం జరగాలంటే 20,000 ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. జీవో 46 ని సవరించాలి, వయో పరిమితికి సంబంధించిన అంశాలు సవరించాలి. వీటన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని 20,000 ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. జై తెలంగాణ.